అందరికీ నమస్కారం. ప్రస్తుతానికి నేను సిగ్నేచర్ పార్క్ ఏరియా దగ్గర ఉన్నాను. ఇది ఎక్కడుంది అని అంటే నియర్ మేడ్చల్ అండ్ నియర్ కొంపల్లి అని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్ట్ కి చాలా హైలైట్స్ ఉన్నాయండి. మెయిన్ రోడ్డుకి అతి దగ్గరలో, అతి సమీపంలో ఉంది. అదొకటైతే పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ అనేది వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ కూడా ఉంది ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ కి అతి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ ఇది సిగ్నేచర్ పార్క్. ఇప్పుడు మనతో పాటు కిరణ్ మై గారు ఉన్నారు. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. కిరణ్ మై గారిని అడిగి ఈ సిగ్నేచర్ పార్క్ గురించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకుందాం. కిరణ్ మై గారు నమస్కారం. నమస్కారం మేడం. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం. అవును మేడం, చాలా రోజులు. కానీ ఈ ల్యాండ్ కి వచ్చేటప్పుడు మీరు నమ్మరు, ఎన్ని హైలైట్స్ ఉన్నాయని నేను ఇంట్రోలోనే చెప్పాను. అయినా కూడా మీతో డిస్కస్ చేయాలి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కి చాలా దగ్గర ఉంది కదా. అవును మేడం. మేము దిగిన ఔటర్ రింగ్ రోడ్ ఏమంటారు యాక్చువల్ గా? నాకు రూట్స్ పెద్దగా తెలియదు, అందుకని. మనం ఉన్న ప్రాజెక్ట్ వచ్చేసి సిగ్నేచర్ పార్క్ మేడం. అవునండి. ఇది మేడ్చల్ పరిధిలో వస్తుంది. ఇది ఎగ్జిట్ నంబర్ 6 కి దగ్గరగా ఉంటుంది. 5 కి కూడా ఇన్ బిట్వీన్ 5, 6 నియర్ బై ఉంటుంది అనమాట. ఓకే, కానీ వెరీ నియర్ బై. నేను వచ్చాను కాబట్టి చెప్పగలుగుతాను. ఎగ్జాక్ట్లీ. మీరు అవుటర్ కి వచ్చారా? కాబట్టి మీకు బాగా దగ్గరగా అనిపించింది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ కనిపించే బిల్డింగ్ ఏంటంటే బ్లాక్ కలర్ బిల్డింగ్. అది వచ్చేసి విఆర్ఎల్ లాజిస్టిక్స్ మేడం. అది దాని పక్కన స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ మీద నుంచి వచ్చాం. అది అండర్ కన్స్ట్రక్షన్ లో చాలా పెద్ద క్యాంపస్. అంటే ఇక్కడ ఎవరైనా 6 acres క్యాంపస్ మేడం. అది చాలా బాగా చేస్తున్నారు. ఈ అకాడమిక్ స్టార్ట్ అవుతుంది, అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. సరౌండింగ్ సిగ్నేచర్ పార్క్ చుట్టుపక్కల పెద్ద పెద్ద స్కూల్స్, కాలేజెస్, రోడ్ కనెక్టివిటీ. మీరు అన్నట్టుగా ఔటర్ రింగ్ రోడ్ జస్ట్ 2 kilometers రేడియస్ లో ఉంది కాబట్టి ప్రాజెక్ట్ చాలా తొందరగా మాకు మంచి హైలైట్ గా ఉంది మేడం, ప్రాజెక్ట్ సేల్ అవడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే స్కూల్ ఎప్పుడైతే వస్తుందో మేడం ఫ్యామిలీస్ ఆ చుట్టుపక్కల రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్కూల్ ని బేస్ చేసుకున్న అన్ని అవసరాలకి సంబంధించిన అంతా కూడా డెవలప్మెంట్ చాలా ఫాస్ట్ గా అవుతుంది. సో డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత టెన్షన్ పడాల్సిన లేదు అనిపిస్తుంది నాకైతే. అస్సలు టెన్షన్ లేదు మేడం. ఎందుకంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ మొత్తంలో చూసుకున్నట్టయితే చుట్టూరు ఔటర్ రింగ్ రోడ్ నియర్ బై ఎక్కడ తీసుకున్నా మంచి అప్రిసియేషన్ ఉంటుంది అనేది ఎంత వాస్తవమో, ఈ నార్త్ హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మేడ్చల్ హైవే అనేది చాలా సిటీకి మరీ నియర్ బై ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీస్ ఉండడానికి రెసిడెన్షియల్ కారిడార్ గా ఆల్రెడీ డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతుంది ఈ ఏరియా సరౌండింగ్ మొత్తం కూడాను. మనం వెరీ నియర్ బై ఔటర్ రింగ్ రోడ్ ఉన్నాం కాబట్టి పెద్ద పెద్ద విల్లా ప్రాజెక్ట్స్, పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఇటువైపు రావడానికి మొగ్గు చూపిస్తున్నాయి. అండ్ ఇంకోటి, మేము వచ్చే వేలో కూడా చాలా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ కూడా నేను చూసాను. ఈ రీసెంట్ గా 6 నెలల్లో చూసుకున్నట్లయితే కాసా గ్రాండ్ వాళ్ళది కాసా బెలేర్ ప్రాజెక్ట్ జస్ట్ మనకు ఆపోజిట్ లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రణవ్ ప్రాజెక్ట్స్, అది 100 acres విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. కేసినేని ప్రాజెక్ట్ 42 acres ఉంది. మనది వచ్చేసి 27 acres ప్రాజెక్ట్ ఉంది. ఇది 27 acres. మేడం. పక్కనే అచ్యుత మీడోస్ అని చెప్పేసి ఇంకో విల్లా ప్రాజెక్ట్ మనదే నడుస్తుంది. అక్కడ ఆల్రెడీ జస్ట్ అక్కడే పక్కనే 1/2 kilometer ఉంటుంది ఇక్కడ నుండి. సో ఈ చుట్టూరా కూడా ఆల్మోస్ట్ మొత్తం విల్లా ప్రాజెక్ట్స్ అయిపోతున్నాయి మేడం. అంటే రెసిడెన్షియల్ కారిడార్ అయిపోయింది కాబట్టి ఈ స్కూల్స్, కాలేజెస్ కూడా డెవలప్ చేస్తున్నారు. కరెక్ట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మినిమం 100 గజాల నుంచి మీరు సేల్ చేస్తున్నారా? ఎన్ని గజాల నుంచి మీరు? అంటే ఇందులో మినిమం వచ్చేసరికి ఏం పెట్టున్నామంటే మేడం, విల్లాస్ కడుతున్నాం కాబట్టి 167 square yards బేసిక్ సైజ్ పెట్టున్నాము. ఓకే. ఈ కస్టమర్ కి బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటే 150, 133 లో కూడా కస్టమైజ్ చేసి ఇస్తున్నాము. ఓకే. కానీ విషయానికి ఏంటంటే 167 అనేది బేసిక్ గా ఒక విల్లాకి స్టాండర్డ్ సైజ్. అంటే అది కూడా చిన్నదైనప్పటికీ కూడా పర్లేదు, ఒక చిన్న విల్లాలో ఉండాలనుకునే వారికి బడ్జెట్ లో మనం ఇవ్వగలుగుతాం. ఆ మాత్రం ఉంటేనే విల్లా బాగా వస్తుంది. అది కూడా దట్టు మనము చాలా రీజనబుల్ బడ్జెట్ లో కస్టమర్ కి అందించాలనే ఉద్దేశంతో ఆ సైజ్ లో 3 BHK విల్లా కట్టిస్తున్నాం మేడం. 1,05,00,000కి ఇస్తున్నాం. అంటే ఇది ఓపెన్ ప్లాట్స్ కాదు? లేదు మేడం. అంటే మొదటి వరకు అమ్మాము ఓపెన్ ప్లాట్స్. సరౌండింగ్ అన్ని కూడా కంపెనీస్ అందరూ విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేసరికి మనం కూడా ఎక్స్క్లూజివ్ గా విల్లాస్ అమ్మడం స్టార్ట్ చేసాం అనమాట. అయితే మాకు మొత్తం చెప్పాల్సిందే మీరు. నేను ఓపెన్ ప్లాట్స్ అనుకున్నాను యాక్చువల్ గా. ఇచ్చాం మేడం, ఓపెన్ ప్లాట్స్ కూడా ఇచ్చాం మొన్నటి వరకు కూడా. మాక్సిమం అయితే ఇప్పుడు 80% విల్లాకే ప్రిఫర్ చేస్తున్నాం. 20% ఇంకా 6 months లో వాళ్ళే ఓన్ గా కన్స్ట్రక్షన్ చేసుకుంటాము అనుకునే వారికి ఇక అది స్పెషల్ కేసులో ప్లాటింగ్ ఇస్తున్నాం తప్పితే మాక్సిమం అయితే విల్లాకే. విల్లా ప్లాట్ సైజ్ ఎంత ఉంది? విల్లాలో మీరు ఏమేమి ఇస్తున్నారు? విల్లా సైజ్ అనేది అయితే మినిమం, అంటే అన్ని కూడా మినిమం స్టార్టింగ్ సైజెస్ అయితే 167 గజాలు 167 square yards లో విల్లా సైజ్ ఉంది. 183 ఉన్నాయి, 200, 250, 300 అన్ని సైజులు ఉన్నాయి. కానీ మనం మాత్రం స్టార్టింగ్ సైజే మీకు చెప్తున్నాను మేడం. ప్రెసెంట్ గా 167 గజాలు వచ్చేసి 167 square yards లో 1500 SFT లో 3 BHK ఇస్తున్నాము. దాన్ని కూడా దట్టు 1,05,00,000కి మనం విల్లా హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం మేడం. G+1 వస్తుంది.
కస్టమర్ కూడా ఒక 20% కట్టుకుంటే సరిపోతుంది. 80% మొత్తం బ్యాంక్ లోనే ఇస్తున్నాం అనమాట ఫండింగ్. ఓకే. కాబట్టి బాగుంటుంది. సరౌండింగ్ చూసుకున్నట్లయితే అన్ని విల్లా ప్రాజెక్ట్స్ 9,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ ఉంది. మనది వచ్చేసరికి 7,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పెట్టున్నాం, అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా పెట్టి ఆల్మోస్ట్ 2,000 చిల్లర తక్కువకే మేడం. ఓకే. దట్స్ రియల్లీ నైస్. అంటే ఒక అపార్ట్మెంట్ కొనుక్కునే బడ్జెట్ లోనే మనం విల్లాని అంటే ఇండివిజువల్ గా ఒక విల్లాని సొంతం చేసుకునే అవకాశం మనం కల్పిస్తున్నాం. కాబట్టి చాలా వరకు కస్టమర్స్ నియర్ బై ఒక 3 BHK అపార్ట్మెంట్ కొనాలన్నా 1,00,00,000 తప్పకుండా పడుతుంది మేడం ఇన్ గేటెడ్ లో. సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 3 BHK అపార్ట్మెంట్ రేట్ లో మనం ఇండిపెండెంట్ విల్లానే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం నియర్ బై సిటీలో. రైట్. అండ్ ఇంకోటంటే కొంచెం పొల్యూషన్ కి దూరంగా ఉంది. ఈ మొక్కలు చాలా బాగున్నాయండి. యాక్చువల్లీ మీరు ఒక అంబ్రెల్లా టైప్ లాగా చాలా బాగుంది. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టినవి కాబట్టి ఇప్పుడు ఈ 2 years లో చాలా బాగా మంచి డెకరేషన్ గా చాలా బాగుంది. అవును, అవి ఆ మొక్కలు ఏం వేస్తారు యాక్చువల్ గా? అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి మామూలుగా అన్ని కూడా నార్మల్ గ్రీనరీ యాజ్ పర్ ప్లాంటేషన్ ఏదైతే పెట్టున్నారో అని, కానీ పర్టికులర్ గా ఈ మొక్కలని ఏం లేదు మేడం, డిజైనరీ ట్రీస్ అన్ని కూడా అంతే. రైట్.